హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్సింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 11వ వారం ఫ్యామిలీ వీక్గా జరిపించిన సంగతి తెలిసిందే. అయితే ఫ్యామిలీ వీక్లో భాగంగా బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి హౌస్మేట్ యొక్క కుటుంబ సభ్యులైతే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి వెళ్ళడం జరిగింది. ఇక ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సమయంలోనే బిగ్ బాస్ ఈ వారం మెగా చీఫ్ కంటెండర్ టాస్క్లో భాగంగా ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఒకటి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎంటర్టైన్మెంట్ టాస్క్ బిగ్ బాస్ ఇవ్వకుండా మీరు ఎంతవరకు అయితే ప్రేక్షకులని అలాగే ఇంట్లోకి వచ్చేవారిని అలాగే బిగ్ బాస్ని ఎంటర్టైన్ చేస్తారో చేయండి అంటూ ఒక టాస్క్ అయితే ఇచ్చారు. దీంతో హౌస్మేట్స్ అందరూ కూడా ఒక ఆలోచన చేసి పెళ్లి కాన్సెప్ట్తో ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్ అయితే చేశారు. ఈ టాస్క్లో ప్రతి ఒక్కరూ తమకు దక్కిన రోల్లో స్కోప్ తీసుకొని విచ్చలవిడిగా ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం అయితే చేశారు. దీంతో ఏకంగా బిగ్ బాస్ ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకున్నాడు. ఈ వారం ఫ్యామిలీ వీక్ కావడం అలాగే అందరినీ ఏకంగా మెగా చీఫ్ కంటెండర్గా ప్రకటించాడు బిగ్ బాస్. దీంతో ఈ వారం మెగా చీఫ్గా నిలిచిన ఆ 10 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే నిఖిల్, పృథ్వీ, విష్ణు, యష్మి, ప్రేరణ, అవినాష్, నబీల్, తేజ, రోహిణి, గౌతమ్. మరి ఈ 10 మందిలో నుంచి మెగా చీఫ్ టాస్క్లో గెలిచి అవినాష్ మరోసారి మెగా చీఫ్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఈ 10 మందిని బిగ్ బాస్ మెగా చీఫ్ కంటెండర్స్గా ప్రకటించడంపై, అవినాష్ మెగా చీఫ్గా గెలవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.